మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరెల్ది సీతమ్మ బడిర బడిర బడిర. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట, పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా సీతమ్మదే వైభోగము, అరెరెరె. పల్లెకే పేరంటము, ఆహా ఆహా లోకాలకే ఆనందము. చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, నింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా, తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా. తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు బాబలకి, పలచిన బరుగంటే రామచంద్రుడే. రాతినైన నాతిగా చేసి కోటినైన దూతగా పంపే మహిమే. చిన్నలకు మరియు మహిళలకు, మా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మిత్రులారా, ఈరోజు మనం ఒక చక్కని కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి మీరు ఎంత కష్టపడరో మీ అందరూ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనం చేస్తున్నానని తెలియజేసుకుంటున్నాను. దేవుడు 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 నాయక్ సాధించినటువంటి అభ్యర్థులందరికీ నా శుభాభినందనలు. అలాగే సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని స్టార్ట్ చేస్తున్నామండి. ముందుగా సర్పంచ్ అభ్యర్థి అయినట్టు సర్పంచ్ గా గెలుపొందినటువంటి శ్రీ జట్టి పెదనాగిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ జట్టి పెదనాగిరెడ్డి అను నేను అడ్లూరు గ్రామానికి సర్పంచ్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అడ్లూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ అయిన జట్టి పెదనాగిరెడ్డి అను నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము
చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. అన్న సంతకం పెట్టి చూసుకో. సర్పంచ్గా ఎన్నికైనటువంటి శ్రీ ఇంజమూరి లచ్చయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. అను నేను గడ్డూరు గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయముతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అడ్లూరు గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్నైన ఇంజమూరి లచ్చయ్య అను నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీమతి సత్యవతి గారిని ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానిస్తున్నాం. నేను అడ్లూరు గ్రామానికి వార్డు సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ
భౌమాధికారాన్ని బహుమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయముతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అడ్లూరు గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులనైన శ్రీమతి సత్యవతి అను నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఓకే. పంచాయతీ ఎన్నికల్లో అడ్లూరు గ్రామ వార్డు మెంబర్గా ఎన్నికైనటువంటి శ్రీ పోసనబోయిన శ్రీను గారిని ప్రమాణ మహోత్సవానికి ఆహ్వానిస్తున్నాను. వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ పోసనబోయిన శ్రీను గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నికల్లో అడ్డూరు గ్రామ వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ పోసనబోయిన శ్రీను గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి గువ్వల త్రివేణి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రాలేదా? రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీమతి పత్తిపాటి రాణి గారిని ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రెండవ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ ఆకుల గోపి గారిని ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రెండవ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీమతి కొమ్ము సత్యవతి గారిని ప్రమాణ స్వీకార మహోత్సవానికి గాను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి కొమ్ము సత్యవతి నేను అడ్లూరు గ్రామానికి వార్డు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.
అడ్లూరు గ్రామ పంచాయతీలో అడ్లూరు గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులైన వార్డు సభ్యులైన శ్రీమతి కొమ్ము సత్యవతి అను నేను శ్రీమతి కొమ్ము సత్యవతి నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీను గారిని ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ పోసనబోయిన శ్రీను అను నేను అడ్లూరు గ్రామానికి వార్డు సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అడ్లూరు గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడైన శ్రీ పోసనబోయిన శ్రీను నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి కొంచెం బోసరు కొట్టేటట్టు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి గువ్వల త్రివేణి అను నేను అడ్లూరు గ్రామానికి వార్డు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయముతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అడ్లూరు గ్రామ పంచాయతీలో వార్డు సభ్యురాలుగా ఎన్నికైన శ్రీమతి గువ్వల త్రివేణి అనే నేను
గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీమతి పచ్చిపాటి రాణి గారి అను నేను అట్లూరు గ్రామానికి వార్డు సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతున్నానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అర్థశుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయాన్ని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అడ్డూరు గ్రామ పంచాయతీలో వార్డు సభ్యురాలైన శ్రీ పత్తిపాటి రాణి అను నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని సమయ మర్యాదలు పాటిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమన్వయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఎన్నిక కాబడినటువంటి శ్రీ ఆకుల గోపి గారిని ప్రమాణ స్వీకారానికై వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఆకుల గోపి అను నేను అడ్లూరు గ్రామ సర్పంచ్ వార్డు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అడ్లూరు గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులుగా శ్రీ ఆకుల గోపి అని నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా విజయం పొందినటువంటి శ్రీమతి తాడేటి పుల్లమ్మ గారిని శ్రీమతి తోడేటి పుల్లమ్మ గారిని ప్రమాణ స్వీకారానికై వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. అబ్బూరు గ్రామానికి వార్డు సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయముతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అట్టూరు గ్రామ పంచాయతీలో వార్డు సభ్యురాలుగా ఎన్నిక కాబడిన శ్రీమతి తోడేటి పుల్లమ్మ అను నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాలు శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान। ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ. భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. రామనామమే తలపంత, ప్రేమధామమే మనసంత.
మలచిన అవధూత అపురూపం మా చరిత కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంత సంభవామి అని ప్రకటించిన నాటి కృష్ణ భగవద్గీత ఈ బోసి నోటి తాత మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి సత్యాహింసల మార్గజ్యోతి నవశకానికే నాంది रघुपति राघव राजाराम अतीत पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान रघुपति राघव राजाराम अतीत पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान గుప్పెడు గుప్పును పూగేసి నిప్పుల గుప్పెనగా చేసి దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత సిసలైన జగచ్చేత చరఖాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపు టేనుగల బంధించాడు రజాతి పిత సంకల్ప బలం చేత సూర్యుడస్తమిల్చని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి తూర్పు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి పదవులు కోరని పావనమూర్తి హృదయాలేరిన చక్రవర్తి ఇలాంటి నరుడు కడిలా తలంపై నడయాడిన ఈనాటి సంగతి నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి. సర్వజనహితం నా మతం అంటరానితనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం. హే రామ్. ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరలించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
తీరదేదమ్మా అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని అమ్మా అవని So that what you say? I love my India, lovely mother India. You too love India, do love mother India. ఆకాశంలో సూర్యుడొక్కడే, అభ్యుదయంలో నా దేశమొక్కటే. ఆ సూర్యుడెప్పుడు తూర్పు దిక్కునే ఎంచుకు పుడతాడు, కళ్యాణ తిలకమై కన్న తల్లి ఒడిలోనే ఉంటాడు. అలాంటిదేరా నా భారతదేశం, సనాతనంలో సమిష్టి దేశం. ఆ సనాతనం తన పునాదిలోనే సంకరమవుతుంటే, నా అభ్యుదయానికి సభ్య సమాజమే సమాధి కడుతుంటే, తరతరాల దాస్యం తెంచుకున్న ఈ స్వరాజ దేశంలో యువతరాలు మళ్ళీ పరాయి భిక్షకు పరుగులు తగున. ఐ లవ్ మై ఇండియా, లవ్లీ మదర్ ఇండియా. యూ టు లవ్ ఇండియా, డు లవ్ మదర్ ఇండియా. పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశ జ్ఞానం సవారి కడుతుంటే, ఆ కూలి డబ్బు డాలర్లలోని సుఖ జీవనముందంటే, ఆ పాలి కాపుని పాలి శత్రువై తిరిగి వెళ్ళమంటే, కడుపు తీపికే కన్నీళ్ళ రోదనై, కన్న తండ్రికే అని మూగ వేదనై, ఆ నాలు పోసి నీరెట్టినోళ్లకు ఫలితం ఏముంది? ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు ప్రతిష్ట ఏముంది? ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్ని సిగలో ముడిచిన తల్లికి దురాగతాల తురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా, ధర్మమా? ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా, I love my India, I love my India, I love my India, I love my India, I love my India.